హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన కొంగర గంగాధర్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఏదైతే సంచలనం సృష్టించిన కోల్కతా రేప్ కేసు ఏదైతే ఉందో, దాంట్లో ముఖ్యంగా ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో సంజయ్ రాయ్ అనే వ్యక్తికి అంటే వాళ్ళు కోర్టు నుంచి శిక్ష అయితే పడింది. కాకపోతే కేవలం అంటే లైఫ్ టైం ఏదైతే జైలు శిక్ష పడిందో దానికి మన జనాలు ఎవరైతే స్పందించి అంత కష్టపడి పోరాడారో వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అసలు మన ఇండియన్ రూల్స్ అనేవి ఏది సాటిస్ఫాక్టరీగా లేవు, అలాంటి వ్యక్తికి అంత చిన్న శిక్ష అన్నట్టు మాట్లాడుతున్నారు, లైఫ్ టైం సెంటెన్స్ అనేది. అసలు ఈ లైఫ్ టైం సెంటెన్స్ అనేది ఎలాంటి విషయాల్లో ఎలాంటి పరిధుల్లో వేస్తుంటారు? దీన్ని ఎంతవరకు మేజర్ శిక్షగా చూడవచ్చు అంటారు? సాధారణంగా మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఉరి శిక్ష విధిస్తుంటారు, డెత్ సెంటెన్స్ అనేది. ఈ జడ్జి ఏదైతే అభిప్రాయపడినాడో ఆ శిక్ష విధించేటప్పుడు ఇట్ డస్ నాట్ క్వాలిఫై టు బి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అన్నాడు. అంటే ఆయన విచక్షణ, హీ థాట్ దట్ అది దానికి డెత్ సెంటెన్స్ వేయకూడదు అనుకుని లైఫ్ సెంటెన్స్ ఇచ్చాడు. కానీ మనం గమనిస్తే చాలా క్రూరంగా బాగా అమ్మాయిని హింస పెట్టి మరీ చంపారు. డాక్టర్ విధి నిర్వహణలో ఉండగా ఆమెను ఎక్కడ చంపడం అనేది, ఇఫ్ ఇట్ డస్ నాట్ క్వాలిఫై యాజ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ దెన్ వాట్ ఎల్స్? ఈ విచక్షణాధికారం అనేది జడ్జిల పరిధిలో ఉండేసరికి దానికి ఒక స్పష్టత అనేది లేకుండా పోయింది. మీరు గమనిస్తే మొన్న 2 days బ్యాక్ కేరళ లోపల గ్రీష్మ అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఉరిశిక్ష విధించారు. ఆ అమ్మాయి చేసిన నేరం ఏంటి అంటే, ఆ అమ్మాయి ఇంకో ప్రియుడు ఉన్నాడు, తర్వాత పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిన తర్వాత ఇంకా విడిపోదాము వద్దు అని చెప్పి అబ్బాయికి చెప్పింది. ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వదిలించుకోవడానికి ఆ అబ్బాయికి విషం ఇచ్చి చంపుతుంది. కోర్టు శిక్ష విధించింది. విధించేటప్పుడు అమ్మాయి ప్లీడ్ చేస్తుంది, మా తల్లిదండ్రులకు నేను ఒక అమ్మాయినే, సరే నా వయసు 22-23, జస్ట్ 22-23 years ఓల్డ్ అన్నా కూడా జడ్జి వినకుండా ఊరి శిక్ష, అమ్మాయికి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. సో ఈ 2 కేసులని కంపేర్ చేసుకుంటే విచ్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అండ్ విచ్ ఈస్ నాట్? అంటే నేనేమి గ్రీష్మకి ఉరిశిక్ష విధించడం, డెత్ సెంటెన్స్ ఇవ్వడాన్ని నేనేమి వ్యతిరేకించట్లేదు. ఎట్ ద సేమ్ టైం బట్ ద పాయింట్ ఈస్ దట్ దే మస్ట్ బి ఒక కొలమానము, కొలబద్ద అనేది ఉండాలి. కలకత్తాలో ఏదైతే జరిగిందో డాక్టరు రేప్ అండ్ మర్డరు, అది ఖచ్చితంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. బికాజ్ విధి నిర్వహణ లోపల డాక్టర్లు, స్త్రీలు కానీ ఫర్ దట్ మ్యాటర్ ఏ ప్రొఫెషన్లో అయినా స్త్రీలు పనిచేయడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళు పనిచేసే చోట కూడా వాళ్ళకి రక్షణ దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది? అంటే ఒక మాట సార్, ఇక్కడ మీరు మెన్షన్ చేశాక, విషమిచ్చి చంపిన అమ్మాయి ఉరిశిక్షకి అర్హురాలు అయినప్పుడు క్రూరంగా ఒక డాక్టర్ని హింసించి ఎటువంటి మానవతా విలువలు లేకుండా ఒక మృగంలా బిహేవ్ చేసిన అదే వ్యక్తికి ఉరిశిక్ష ఎందుకు వేయలేదు? దురదృష్టవశాత్తు అది విచక్షణాధికారం దానికి ఏం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఆ జడ్జి, శిక్ష విధించే జడ్జి తనకేది వస్తే అది చేయొచ్చు. ఆయన ఏమనుకున్నాడంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ కాదు అనుకున్నాడు. నిజానికి ఇట్ క్వాలిఫైస్ టు బి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. ఎవరిని అడిగినా చెప్తారు. మరి సహజంగా ఆ కేసు, దాని మీద వచ్చిన ప్రజల రెస్పాన్స్, తీవ్రత కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, ఉద్యమాలు ఎంతో పోరాడితే తప్ప ఆ కేసు రిజిస్టర్ కావడం ఇట్లాంటివి జరగలేదు. సో అక్కడ మనం గమనిస్తే, అంటే మనము జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం అనేది తప్పు, కానీ చాలా స్పష్టంగా కనపడుతోంది అక్కడ. ఏంటి అంటే, అంత క్రూరమైన హింసకు పాల్పడి హత్య నేరం చేసిన అతనికి డెత్ సెంటెన్స్ ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయంగా కనపడుతుంది. అదనమాట. అండ్ ఏదో సివిల్స్ కోచ్గా మీరు చెప్పండి సార్, ఆ టైంలో అక్కడ ఉన్న సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుందంటారు? అసలు అలాంటి కేసెస్ ఇన్ ఫ్యూచర్ కానీ ఇంతకుముందు పాస్ట్లో ఏదైనా కేస్ స్టడీ ఉందా? దీన్ని చాలా తెలివిగా డీల్ చేశారు, దీనికి రైట్ యాక్షన్ తీసుకున్నారు, అలాంటి కేసు ఏదైనా ఒక సివిల్ సర్వెంట్ హ్యాండిల్ చేసింది ఏదైనా మీరు విన్నారా? అసలు ఒక హాస్పిటల్లో
అనధికార వ్యక్తులు వాళ్ళకి అక్కడ ప్రమేయం కల్పించడమే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు. సో వాళ్ళకి ఆ రిస్ట్రిక్షన్స్ లేకపోవడము, వాళ్ళు స్వేచ్ఛగా యథేచ్ఛగా రాత్రుళ్ళు పగలు ఆ హాస్పిటల్ పరిసరాల్లో వాళ్ళు తిరగడము, డాక్టర్ అని ఒంటరిగా దొరకగానే, అంటే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే స్త్రీ ఒంటరిగా దొరకగానే ఆమెను బలాత్కారం చేయడం, రేప్ చేయడం, చంపేయడం ఇలాంటి అవకాశాలు ప్రభుత్వమే కల్పించిన పరిస్థితి ఎందుకు వచ్చింది కోల్కతాలో? ఆ డాక్టరు పాపం తన డ్యూటీ తను చేసుకుంది, తను రెస్ట్ తీసుకునే క్రమంలో ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయబడి అమ్మాయిని చంపేశారు. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ లోపం అది. ఆ రకంగా బయట వ్యక్తులు ఎవరు రాకుండా హాస్పిటల్ యాజమాన్యం కనుక చర్యలు చేపట్టి ఉంటే, డాక్టర్లకి ఎప్పుడు కూడా 24 గంటలు రక్షణ కల్పించే వ్యవస్థను కనుక అక్కడ ఏర్పాటు చేసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. సో ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ లోపం కూడా. ప్రభుత్వం కూడా తన విధి విధానాల లోపల హాస్పిటల్స్ని ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశం ఉండేలాగా కల్పించేలాగా విధానాలు రూపొందించడం కూడా చాలా తప్పు. ఇట్ ఈస్ షియర్ నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ది హాస్పిటల్, ఆన్ ది పార్ట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లెడ్ బై మమతాది. సో ఇదంతా కూడా ఏంటంటే వ్యవస్థలో విపరీతమైన నిర్లక్ష్య ధోరణి, పట్టించుకోకపోవడం, ఏది జరిగినా దాని పట్ల సరైన స్పందన లేకపోవడం. నిజం చెప్పాలంటే ఆ కేసు లోపల అసలు నిందితుడిని అరెస్ట్ చేయడానికి కూడా ఎంతో పోరాడాల్సి వచ్చింది. డాక్టర్లు విధులు మానేసి రోడ్ల మీదకి ఎక్కాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప మళ్ళీ డాక్టర్లు విధుల్లో చేరాల. అయినా కూడా న్యాయం జరగలేదు అనే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈ విషయం లోపల ఒక స్పష్టమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణలకు ఏ ప్రొఫెషన్ అయిన డాక్టర్ వృత్తే కాదు, ఎక్కడైనా సరే స్త్రీలు పనిచేసే చోట వాళ్ళకి రక్షణ కల్పించడానికి అవసరమైన చర్యలన్నీ కూడా పరిపాలన లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏం చేయొచ్చు అంటారు సార్? ముఖ్యంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ లాంటి ప్రక్రియలు సైతం మొదలు పెడుతున్నారు. అయినప్పటికీ అంటే ఒక అమ్మాయి పలానా వ్యక్తి తన మీదకి దాడికి వచ్చినప్పుడు ఒక నెంబర్కి డైల్ చేయడానికి పాసిబిలిటీ ఉండే విధమైన ప్రొసీజర్లు, అంటే ఇలాంటి ప్రొసీజర్ని కూడా ఒక సివిల్ సర్వెంట్ అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మాత్రమే క్రియేట్ చేయగలరు. పాలిటిక్స్లో ఉండే ఎవరికి కూడా డబ్బు తినడం మీద ఉన్న ధ్యాస, ఆ తెలివి సమాజాన్ని నడిపించే విధానంలో ఎక్కడ లేదు, ఎవరికి లేదు. టు బీ ఫ్రాంక్, వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది. మమతా బెనర్జీ ఎవరైతే ఒక లేడీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ అట్టర్గా ఫ్లాప్ అవడం మనం ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. ఆవిడ మాటలు కానీ ఆవిడ చేతలు కానీ కంప్లీట్గా కూడా ఫెయిల్ అయినాయి అని చెప్పొచ్చు. ఓన్లీ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు సైతం కొన్ని ట్వీట్స్, కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది ప్రభుత్వానికి ఆపోజిట్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో హెల్ప్ లైన్ నెంబర్స్ లాంటివి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఇమీడియట్ డైల్ అనేది ఆ అమ్మాయిని కాపాడగలదా ఇన్ ఫ్యూచర్ అయినా? ఇప్పుడు సపోజ్ నా దగ్గర హెల్ప్ లైన్ ఉందనుకుందాం. రోజు మీరు నాతో పాటు తిరుగుతున్నారు నా పరిసరాల్లో, నా హాస్పిటల్ పరిసరాల్లో. ఆ పూట మీరు నా మీద, అంటే నేను డాక్టర్ని అయ్యి ఉంటే మీరు నిందితుడు అనుకోండి కాసేపు, ఆ క్షణాన ఆ రోజు మీరు నా మీద దాడి చేస్తారని నేను ఎలా ఊహించగలను? దాడి చేసిన తర్వాత హెల్ప్ లైన్కి నేను ఫోన్ చేసే అవకాశం ఉంటుందా? సో ప్రాక్టికల్గా చాలా అది ఒక మెజరే, కానీ దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ నాట్ టు అలో సచ్ పీపుల్ టు రోమ్ అరౌండ్ ఇన్ ద హాస్పిటల్స్ ఆర్ ఇన్ ది వర్కింగ్ ప్లేసెస్ వేర్ ఉమెన్ ఆర్ వర్కింగ్. స్త్రీలకి సరైన రక్షణ వాళ్ళు పనిచేసే చోట కనీసం రోడ్ల మీద ఎలాగో కల్పించలేకపోతున్నారు, పనిచేసే చోట కూడా కల్పించకపోతే ఎలా? వ్యవస్థలో లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. వీళ్ళు ఎంతసేపు కూడా ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అనే దృష్టి మీదే పెడుతున్నారు. ఒకసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యర్థులను ఎలా వేధించాలి, వాళ్ళని ఎలా నిర్వీర్యం చేయాలి, వచ్చే ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అనే దాని మీద ఉన్న దృష్టి, సక్రమంగా పరిపాలన చేయాలి, ప్రజలకి కనీస అవసరాలైన రక్షణ కల్పించాలి. మిగతా పక్కన పెట్టండి, కనీసం మాన ప్రాణ రక్షణ కల్పించాలి కదా. దానికి తగిన చర్యలు మనం తీసుకుంటున్నామా లేదా? మనం చేపట్టే చర్యలు ఏవైతే మన పార్టీ వాళ్ళకి ఏదో సంతృప్తి పరచడానికి మనం ఏదో పోస్టులు పెడితే ఆ పోస్టుల్లో వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటున్నాయి? స్త్రీలకు రక్షణ కలుగుతుందా లేదా? వాళ్ళు పని చేసే చోట్ల దాని మీద మనం ఏ రకమైన రక్షణ చర్య తీసుకోగలుగుతున్నాం? ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. పరిపాలనాపరమైన లోపాలని అధిగమించాల్సిన అవసరం ఉంది. అందులో దురదృష్టం ఏంటంటే ఒక స్త్రీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఇలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం మరీ దారుణం.
కంప్లీట్గా మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే కనీసం ఎవరైతే ఈ ఆఫీస్ సరౌండింగ్స్ అయి ఉండొచ్చు, లేదంటే పని చేసే సరౌండింగ్స్, చదువుకునే సరౌండింగ్స్, ఇలాంటి వాటిలో మేనేజ్మెంట్స్ అనేవి చాలా స్పష్టతతో కూడిన ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మీరు క్రియేట్ చేస్తే కనీసం కొంతమంది అయినా అమ్మాయిని మనం కాపాడుకోవడానికి ఉంటుందండి, ఆడబిడ్డల్ని. అయితే తప్పకుండా గంగాధరరావు గారు చెప్పిన విధంగా ఒక మెజర్ అనేది ఉంటుంది ప్రతిదానికి. దాన్ని కాలిక్యులేటివ్గాను, స్ట్రాటజికల్గాను ముందుగానే ఆలోచించి ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం ఇలాంటి టైమ్స్లో. అండ్ ముఖ్యంగా ఏదైతే సంజయ్ రాయ్కి పడ్డ శిక్షపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి తప్పకుండా. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.